నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకున్న నెహ్రూ నికేతన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఎక్స్పో. రాజమహేంద్రవరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేసిన చిత్ర శిల్పకళ ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించనున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఆకృతులు. పట్టణ సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఆహ్లాదభరితంగా కొనసాగుతున్న స్వర్గీయ అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఏప్రిల్ 4వ తేదీన ఏర్పాటు చేయనున్న చిత్ర శిల్పకళ ఎగ్జిబిషన్ నందు తెనాలికి చెందిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షుల నేతృత్వంలో రూపొందించిన 500కు పైగా శిల్పాలను ప్రదర్శించడం తెనాలి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుందని కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించనున్న శిల్పాలను కొత్త సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తిలు సందర్శించి శిల్పకారులను అభినందించారు. ఈ సందర్భంగా కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. శిల్ప కళారంగంలో అధునాతన పరిజ్ఞానంతో సూర్య శిల్పశాల నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు ఇద్దరు 3D టెక్నాలజీతో మరింత వన్నె తెచ్చేలా శిల్పాలను తీర్చిదిద్ది తెనాలి పేరు ప్రఖ్యాతల్ని దశా దిశలా వ్యాపింపజేయడం ముదావహమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో సూర్య శిల్పశాల ప్రదర్శనకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారి శిల్ప చిత్రకళ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమన్నారు. గతంలో కన్నా విభిన్నమైన పదార్థాలతో వివిధ రకాల ఆకృతుల్ని తీర్చిదిద్ది ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించనున్నట్లు వివరించారు. రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తెనాలి ప్రతిష్టను మరోసారి ప్రదర్శించడానికి సూర్య శిల్పశాల నిర్వాహకులకు అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులను అతిథులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో మంది మహానుభావులు విగ్రహాలు చేశారు. ఆ ఉరవల్లో రేపు రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళలకి వృత్తులకి కూడా ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి తెనాలి పేరు నిలబెట్టే విధంగా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఎన్నో ఇతర దేశాలకు కూడా అనేక విగ్రహాలు, మన దేశంలో అనేక క్యాపిటల్ సిటీలు కూడా అనేక విగ్రహాలు వెళ్ళిలోగా ప్రస్తుతం ఈ ఆహ్వానం మంచి ప్రత్యేకంగా చేసినటువంటి వస్తువులు చాలా చాలా బాగున్నాయి. మరి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా 3D టెక్నాలజీని ఉపయోగించి ఇతరత్ర వాళ్ళ నేర్పు, కుటుంబ పరంపరంగా వచ్చినటువంటి నేర్పుని, ఓర్పుని చేస్తూ చాలా మంచి విగ్రహాలు తయారు చేశారు. ఇవన్నీ రేపు వెళ్ళి మన తెనాలకు మంచి పేరు తెస్తాయని, రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇంకా కొత్తవి కూడా చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే అనేక రకాల వస్తువులతో అనేక రకాలుగా తయారు చేయొచ్చు. చివరికి ఇళ్లలో పెట్టుకోవడానికి, పార్కుల్లో పెడతానికి, పెద్ద పెద్ద హోటల్స్లో పెడతానికి కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేయొచ్చు. చేయించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా పూర్వవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఉత్సాహపరుస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ జనాల నుంచి రేపు రాజమండ్రిలో జరగబోయే ఎక్స్పోకి మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులంతా తయారు చేసిన వినూత్నమైన కళాఖండాలు తరలించబోతున్న సందర్భంలో మేము వచ్చి వీటిని తిలకించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్యారంటీగా రేపు జరగబోయే ఎక్స్పోలో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు ఇనుపడింపజేసే విధంగా మనకి మంచి ఫస్ట్ ప్లేస్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ముందస్తుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న శిల్పకారులు, చిత్రకారులు అందరినీ ఆహ్వానించి మరి రాజమహేంద్రవరంలో ఒక ఎగ్జిబిషన్కి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ బెంగళూరులో చిత్రసంతని ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడం గారు ఇలాంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారి కాబట్టి రాష్ట్రంలో ఉన్న శిల్పకారులని, చిత్రకారులని అందరినీ వాళ్ళు ఆహ్వానించి మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానించారు. మేము తెనాలి సూర్య శిల్పశాల తరఫున మరి ఈ విగ్రహాలన్నిటి ఇప్పుడు మీకు ప్రదర్శించిన విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. మరి ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్లో కూడా మరి
ఇది కోనసీమలో జరుగుతుంది కాబట్టి మరి తెనాలి ఖ్యాతిని నిలబెట్టే విధంగా ఉండాలి, మన స్టాల్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరి స్టెయిన్లెస్ స్టీల్తో మొట్టమొదటిసారిగా విగ్రహాలు తయారు చేసాం. ఇంతకుముందు ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాలు మీ అందరికీ తెలుసు. మాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్తో విగ్రహాలు ప్రారంభించాం. వీటిని మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో మరి తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున ప్రదర్శించబోతున్నాం. మరి ఈ ప్రదర్శన ద్వారా మరొకసారికి తెనాలి కీర్తిని మళ్ళీ ఒక జాతీయ స్థాయిలో తీసుకొస్తామని ఆశిస్తున్నాం. సుమారు 500 పైగా ఆర్టిస్టులు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన రాష్ట్రంలో కానీ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది కళాకారులు రాజమహేంద్రవరానికి ఇచ్చేస్తున్నారు. మన తెనాలి తరపున, మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున మేము కొన్ని విగ్రహాలని రేపు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉన్నాము. అందులో కూడా ఇంకా ప్రత్యేకంగా ఉండాలనే స్థాయిలో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన విగ్రహాన్ని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసిన కొన్ని వర్క్స్ని తీసుకెళ్ళి అక్కడ రేపు ఎగ్జిబిట్ చేయబోతున్నాం. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన కొన్ని విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నాం. వీటి ద్వారా అంతమంది కళాకారులు మా వర్క్స్ని డిస్ప్లే చేసే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నాం. దీనికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సాంస్కృతిక శాఖ వారికి, ఇటువంటి కార్యక్రమం తయారు చేస్తున్న భాషా సాంస్కృతిక శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది ఆర్టిస్టులు, ఆర్ట్ లవర్స్ అందరూ అక్కడికి విచ్చేయబోతున్నారు. అలాగే దానిలో పార్టిసిపేట్ చేస్తూ మన కాటూరి స్కల్ప్చర్స్, సూర్య శిల్పశాల నుంచి కొన్ని ఇన్నోవేటివ్ వర్క్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. వాటిల్లో రియలిస్టిక్ కానీ, మోడర్న్ ఆర్ట్ కానీ కొత్తగా ఉండాలని, ఎప్పుడు ఉండేలా కాకుండా కొత్తగా చేయడానికి కొత్త మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అదే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వీటిలన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటామని. పట్టణంలో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణంలోని 21, 26, 27, 28వ వార్డుల నందు గల పినపాడు పంట కాల్వ పూడికలు తీయించు పనుల్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ కాల్వల్లో వ్యర్థాలు వేయడం వల్ల మురుగునీరు పారుదల నిలిచిపోతుందని, తద్వారా శానిటేషన్ సమస్య తలెత్తుతుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు చెత్తను, వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే నీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మేము వెళ్ళి ఆ సమస్య ఎలా వస్తుంది ఏంటని తెలుసుకుని అదంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ బండలు వేయటాన ఎక్కువ ఆ సిల్ట్ దాని కింద పేరుకోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఆ బండలు తీస్తుంటే ఈ రోజున మీరు అంటే మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది అనేది గమనిస్తలేదు. ఆ మురుగు అక్కడే ఆగిపోవటాన దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, మాకు సహకరించండి. ఆ బండలు తీసి ఆ సిల్ట్ తీస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. మన తెనాలి పట్టణంలో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడాలంటే మీరు మాకు సహకరించాలి. అలానే మేము కానీ మా అధికారులు కానీ మేము శానిటేషన్ మీద దృష్టి పెట్టాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే శానిటేషన్ మెరుగుపడే విధంగా మీరు మాకు సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సెలవు. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తెనాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభినందనీయులని ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీల కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అతిథులు ఆలపాటి కృషిని ప్రశంసించారు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో గురువారం సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు తదితర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొనగా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీల కన్వీనర్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తదితర కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన్యవాదార్పించారు. వక్తలు తమ ప్రసంగాల్లో ఒంగోలు జాతి ఎడ్లకున్న ప్రాధాన్యతను వారిదైన శైలిలో వివరించారు. తెనాలి ప్రాంతంలో రైతుల ప్రయోజనాలను కాపాడుతూ వారికి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే విధంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభినందనీయులని ప్రశంసించారు. ఒంగోలు జాతి ఎడ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు ఖండాంతరాలు దాటి బ్రెజిల్ దేశంలో వాటి ప్రతిభను నిరూపించుకున్నాయని, మనమైన ఒంగోలు జాతి సంపదను పరిరక్షించుకునేందుకు ఇటువంటి పోటీ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా న్యూ కేటగిరీ ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ సమక్షంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీల కమిటీ కన్వీనర్ నక్క ఆనందబాబు అతిథులను దుశ్శాలువాలతోనూ మెమోంటోలతోనూ ఘనంగా సత్కరించారు. కాగా జూనియర్స్ విభాగంలో 9 జతలు ఎడ్ల పోటీల్లో పాల్గొన్నాయి. శుక్రవారం నిర్వహించే సీనియర్స్ విభాగంతో పోటీలు ముగియనున్నాయి. ఈ బల ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి రైతు సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఒంగోలు జాతి మరి నశించిపోతున్నటువంటి సందర్భంగా మరి ఒంగోలు జాతిని మన జాతి చాలా గర్వించదగినటువంటి జాతి ఒంగోలు జాతి ఎడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి జాతి. మరి ఆ జాతిని నిలబెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం. మరి ఈ రోజున పశుపోషణ మరి ఆ స్థాయిలో చేయాలి అని అంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మన తెలుగు జాతి గుండె చప్పుడు లాంటి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వాటి ఔన్నత్యాన్ని చాటుతూ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి ఈరోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి వీటిలో భాగస్వాములు చేయటం సంతోషంగా ఉంది. తప్పకుండా, ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కడో సుదీర్ఘమైన బ్రెజిల్ దేశానికి ఈ జాతి వెళ్ళి ప్రపంచంలో అత్యధికమైనటువంటి మొన్న చూసాం మనం పేపర్లో ఒక ఎద్దు 42 కోట్ల రూపాయలకి అక్కడ ధర పలికిందని చెప్పి మనం చూడటం జరిగింది. కాబట్టి అంత విలువైన మన తెలుగు జాతి సంపద ఈ ఒంగోలు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి మన శక్తిని నిరూపించుకోవడానికి మన ఎప్పటో ప్రాచీన ఈ ఎద్దుల్ని మనందరికీ మన పౌరుషానికి ప్రతీకగా చూపించడానికి రాజాగారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ మోతుబరి రైతు దగ్గర పరపతి కోసం కీర్తి కోసం బతికే రైతు సోదరులు అందరూ ఈట్నే మేపేవాళ్ళు, ఈట్నే సాకేవాళ్ళు. కానీ రాను రాను బ్రిటిష్ వాళ్ళ కాలంలో బాగున్న వెటర్నరీ సిస్టమ్ ప్రజాప్రభుత్వాలు వచ్చినాక ప్రియారిటీలు మారినాయి ప్రభుత్వాలకి. వెటర్నరీ సిస్టమ్ ఎంతో కొంత కొలాప్స్ అయిన మనం ఒప్పుకు తెరాల్సిన నిజం. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడా, రాజస్థాన్ లాగా రిజిస్ట్రేషన్ స్టాంప్ చట్టం ఒక 5 రాష్ట్రాల్లో వేరే ఉంది వాళ్ళకి, మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టమే ఫాలో అవుతున్నాం. దాన్ని మారిస్తే 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. గుజరాత్ లాగానో రాజస్థాన్ లాగానో ఒక 5% సెస్ విధించి ఆ డబ్బులతో వాళ్ళు ఆవులు కట్టయితే ఉపయోగపడుతున్నారు ప్రభుత్వాలు. మన ప్రభుత్వం కూడా ఒంగోలు జాతి ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి అంతరించిపోకుండా దీనికి ఆ డబ్బులు వినియోగించాల్సిందిగా కోర ఏమాత్రం ఇది సాధ్యమన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఒంగోలు జాతి పశువులు ఇంకా అంతరించిపోకుండా ట్రాక్టర్లు రావడంతో కొంత బ్రెజిల్ వెళ్ళడం వల్ల అక్కడ మాంసానికి వాడతారు కాబట్టి అత్యధిక ఒంగోలు జాతి అంతా అక్కడ ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఫోటోల్లో చూడకుండా ఉండాలంటే తక్షణం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితితో పూనుకోపోతే రాబోయే తరాల్లో ఒంగోలు జాతిని ఇక్కడ ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. గుండ్లకం నది పరివాహ ప్రాంతంలో పుట్టిన ఎడ్లు కానీ ఒంగోలు గెత్తలు కానీ ఒంగోలు ఆవులు కానీ. మరి ఒక పల్లె వాతావరణంలో మన ఒంగోలు జాతి ఎద్దులు ప్రపంచ స్థాయిలో ఇవాళ అన్ని దేశాలకు కూడా ఒక బ్రాండ్గా ఒంగోలు జాతి దేశ విదేశాల్లో కూడా ఈ సంపద జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఇవాళ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి 100కు పైగా మరి ఒంగోలు జాతి ఎద్దులన్నీ కూడా వచ్చి చక్కటి ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రతిరోజు కూడా వారం రోజులు మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి యువత రైతాంగం అందరూ కూడా ఎన్ని గంటలైనా సరే అర్ధరాత్రి అయినా కూడా కదలకుండా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా అందరినీ యూత్ని ఎంకరేజ్ చేయటం
మోటివేట్ చేయడం, 24 గంటలు పార్టీ కోసం ఎలా శ్రమించాలి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి నిష్పక్షపాతంగా ఎలా పనిచేయాలని అందరికీ నిబద్ధతతో నేర్పించిన వ్యక్తి మన ఆలపాటి రాజా గారిని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మన అటువంటి నాయకుడు పుట్టినరోజు రేపు రాబోతా ఉంది. ఒక్కసారి అందరం కూడా గట్టిగా హ్యాపీ బర్త్డే రాజా గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. హ్యాపీ బర్త్డే ఆలపాటి రాజా గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆలపాటి రాజా గారు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరి ఎన్నో చేసుకోవాలి. స్థానిక బూస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్ నందు రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో గురువారం నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఎక్స్పో నందు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పట్ల అవగాహన కల్పించడమే కాక వాటిని ప్రదర్శన రూపంలో 10 మందికి తెలియజేసేలా విద్యా సంస్థ చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవడం ముదావహమన్నారు. విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను అందించడంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు ముందుంటాయన్నారు. తెనాలిలో తొలిసారిగా తమ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు పునాది వేస్తున్నామన్నారు. ఆధునిక విద్యను విద్యార్థులు అందించడం పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తూ తమను అభినందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్ గులాబీలను అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణ నిల్వగా విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎక్స్పో నందు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, షేక్ సాజిద్, బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోబోటిక్ అనేటటువంటిది విద్యార్థులకి టీచ్ చేయడం లేదు. ఇక్కడ వీళ్ళు టీచ్ చేయడమే కాకుండా డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలనే దాని మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం బాగుంది. మనం నేర్చుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యార్థులు ప్రదర్శించినటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ స్థానంలో ఈ రోబోటిక్స్ వచ్చేస్తాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు ఏ టెక్నాలజీని వాడుకోవాలి అంటే మనకి రోబోటిక్స్ నాలెడ్జీ ఖచ్చితంగా కావాలి. తల్లిదండ్రులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశగా విద్యా విధానంలో నూతన వరవల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి ఈ నెహ్రూ నికేతన్ పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన నెహ్రూ నికేతన్లో వీఆర్ కండక్టింగ్ దిస్ రోబో ఎగ్జిబిషన్. సో ఈ రోబో ఎక్స్పో అంటే మనం స్టూడెంట్స్ ఇయర్ లాంగ్ వాళ్ళు రోబోటిక్స్ ల్యాబ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని వాళ్ళ పేరెంట్స్ ముందు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంట్రడ్యూస్ వేరియస్ టెక్నాలజీస్ ఇన్ టు ద రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్లో మనం ఇయర్ రోబోటిక్స్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెనాలి టౌన్. సో ఈ ప్రాసెస్లో అవర్ స్టూడెంట్స్ హ్యాస్ క్రియేటెడ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ సిగ్నలింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యూమన్ రికగ్నిషన్, అలాగే లైటింగ్ సిస్టమ్ లైక్ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద రూమ్ ద లైట్స్ విల్ స్విచ్ ఆన్ అండ్ వెన్ వీ ఎగ్జిట్ ద రూమ్ ద లైట్స్ విల్ ఆటోమేటికలీ స్విచ్ ఆఫ్, డిఫరెన్షియేటింగ్ ద డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్, ఇలాగా వేరియస్ ప్రాజెక్ట్స్. ఇవి కాక ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని కూడా దే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ప్రాబ్లీ బై ద నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ వచ్చేప్పటికి మనం డ్రోన్ కెమెరాస్ కూడా మన స్టూడెంట్స్ ఆపరేట్ చేసే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ టు అప్గ్రేడ్ ద స్టూడెంట్స్ intelligence and what they need for tomorrow, because artificial intelligence is going to rule the tomorrow's world. So in that particular aspect we are conducting this, and today we have Jayant Babu Garu, our Mandal Education Officer Tenali here to encourage our students. We thank Jayant Babu Garu for being here and encouraging our students and giving his guidelines to the students as well as to us also. Thank you. తెనాలి మండలం మంగళకుదురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర యువజన సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకాలపై గురువారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి ఆర్ చంద్రముని మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండి ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలని, వాటిని సాధించుకునేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్ అనురాధ, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం ఉదయ భాస్కర్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కెరీర్ కౌన్సిలింగ్ ట్రైనర్ ఎస్ అయ్యప్ప, యువజన సర్వీసుల శాఖ గుంటూరు మేనేజర్ బి రాధికాలకు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ శివ సుబ్రహ్మణ్యం, ఎన్సీపీ అధికారి పి జనార్దనరావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ని పాస్ట్ 6.5 years అంటే 2018 నుంచి వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎంతో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి మా వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లైఫ్ స్కిల్స్, కెరియర్ గైడెన్స్ అండ్ అడాలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఎన్నో ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో లైఫ్ స్కిల్స్లో పార్ట్గా సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎంపతి అనే టాపిక్స్ మీద స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన స్టెప్ డిపార్ట్మెంట్ సిఇఓ అండ్ మేనేజర్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. స్టెప్ సిఇఓ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు మరియు మేనేజర్ మేడం గారు, అలాగే అయ్యప్ప గారు మోటివేషన్ క్లాసులు పిల్లలకి తీసుకోవడం చాలా 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 ఆనందదాయకం. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఎవరు ఇట్లా చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఈ రోజున పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టుగా భారత పౌరులుగా తయారు చేయడానికి వాళ్ళ వంతు కృషి చేసినందుకు మా పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కోదండరామ సేవక ధర్మ సమాజం నందు గురుపాదిక పీఠాధిపత్య మహోత్సవం గురువారం కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారామ శర్మను షష్టమ పీఠాధిపతిగా నియమించి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. తొలుత ఆశ్రమం నందు గల శ్రీ సీతారామచంద్ర స్వామికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతారామ శర్మ పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరిపారు. ఈ సందర్భంగా సీతారామ శర్మ మాట్లాడుతూ వాసుదాస ఆశ్రమం ఎంతో విశిష్టత కలిగిందని, ఆశ్రమానికి 6వ పీఠాధిపతిగా సభ్యులందరూ తనకు అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఆశ్రమంలో జరిగే నిత్య కైంకర్యాలతో పాటుగా వార్షికంగా జరిగే ఉత్సవాది కార్యక్రమాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు తోడ్పడడం జరుగుతుందని తెలిపారు. గుదిమెల్ల బద్రీనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన సుబ్బారావు వాసుదాస ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. శ్రీరామ సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయుల పరంపరగా దాసకోటి ఆశ్రమం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఆశ్రమం 6వ పీఠాధిపతిగా సీతారామ శర్మ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. శ్రీ గంభీరానంద భారతీ స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిలకపాటి విజయ రాఘవాచార్య స్వామి, వనం జ్వాల నరసింహారావు, అత్కూరు శ్రీమన్నారాయణ, కేశవదాసు, విశేష సంఖ్యలో భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేను ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా ఆశ్రమం నిర్వహిస్తూ వచ్చాను. ఈరోజు సభ్యులందరూ కలిసి నన్ను 6వ గురువు గారుగా చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంగా ఈరోజు జరిగింది. చాలా అందరి సమక్షంలో చాలా విశేషంగా జరిగింది. ఇక్కడ రోజు 100 శాలిగ్రామాలకు పంచామృత అభిషేకం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా సుమారు ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు వారి కోరికలు తీరినాయి. 30 మంది పైగా కళ్యాణాలు అయినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఇక పిలిస్తే పలుకుతాడు రామచంద్రమూర్తి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచినటువంటి మహానుభావులు. ఆంధ్ర వాల్మీకిగా అంటే వాల్మీకి రామాయణం రచించారు కాబట్టి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రామాయణం పూర్తి చేశారు వాల్మీకి. అలాగే 24,000 పద్యాలను రాసి దానికి అర్థ వ్యాఖ్యానం కూడా రాసినటువంటి మహానుభావులు మన వావులికల సుబ్బారావు గారు. అరణ్యకాండను మాత్రం అక్కడ నడిగడపాలెంలో ఆశ్రమంలో వారు చేశారట. వారికి రామ సాక్షాత్కారం కూడా అక్కడే జరిగిందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల యొక్క పరంపరలో వచ్చినటువంటి ఈ దాసకుటి, ఈ అంగలకూతురులో ఉన్నటువంటి దాసకుటిలో ఇవాళ మహానుభావులైనటువంటి 6వ పీఠాధిపతిగా మన సీతారామ రామానుదాస్ గారు ఈ పీఠానికి అధివసించి చక్కగా జనాలందరినీ తరింపజేయడానికి పీఠాధిపతిగా ఇక్కడికి ఇచ్చేశారు. శరీర దారుఢ్యానికి, ఆత్మరక్షణకు తైక్వాండో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి రమేష్ అన్నారు. తెనాలిలోని శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక గల వ్యాయామశాలలో గురువారం 5వ క్యాట్ జూనియర్స్ తైక్వాండో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు ఏదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి రమేష్ తదితరులు అతిథులుగా పాల్గొని క్రీడలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడ ఆవశ్యకతను వివరించారు.
తైక్వాండో పోటీల కన్వీనర్లు సుమిత్, రోహిత్ వర్మ, రాష్ట్ర తైక్వాండో కార్యదర్శి మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనగా పోటీల్లో గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ కిషోర్ గురుజీ నేతృత్వంలో స్థానిక చిన్నరావూరు వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు 85వ ఉచిత చిన్నపిల్లల యోగా శిక్షణ తరగతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ గురుజీ మాట్లాడుతూ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్ ప్రోత్సాహంతో 110 విద్యార్థులకు ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం మీద అవగాహన శోషణ ఇవ్వనున్నట్లు తెలిపారు. యోగా పట్ల చిన్ననాటి నుండి అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగా సభ్యులు సూర్యనారాయణ చాక్లెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు సూర్యనారాయణ, గోవర్ధన్, గౌరీ, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. యోగాని ఒక ఫౌండేషన్గా చేసుకొని విద్యార్థులందరిలో కూడా కొన్ని నైతిక విలువలు, క్రమశిక్షణ, పట్టుదల కోల్పోవడానికి ఈ యోగా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. లక్ష్మీపతి ఎలిమెంటరీ స్కూల్ సోమేశ్వర దేవాలయం ఎదురుగా చిన్నరావుల్లో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల దాకా నిర్వహించబడుతుంది. ప్రాణాయామాలు, ఆసనము, ధ్యానము, వ్యక్తిత్వ వికాసము, ఈ అంశాల వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళు ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా, ఈ సమాజానికి ఒక నిచ్చెనగా, మంచి యువతరంగా తయారు కావడానికి పునాది అవుతుందని యోగ సూత్రాల్లో చెప్పబడింది. కాబట్టి బాల్యం నుంచే చేసేటువంటి యోగ విద్య అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆకట్టుకున్న నెహ్రూ నికేతన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఎక్స్పో. రాజమహేంద్రవరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేసిన చిత్ర శిల్పకళ ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించనున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఆకృతులు. పట్టణ సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఆహ్లాదభరితంగా కొనసాగుతున్న స్వర్గీయ అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.